నేషనల్ క్రష్ రష్మిక విజయ్ని పెళ్లి చేసుకోబోతుందంటే చాలామంది కుర్రకారికి కొంచెం గుండె బరువెక్కుతుందేమో అనిపిస్తుంది. లేటెస్ట్‌గా వెడ్డింగ్ కార్డ్ చూస్తే ఆఫ్‌కోర్స్ నాకు కూడా కొంచెం గుండె బరువుగానే ఉంది. సో ఎలా ఉంటుంది వీళ్ళ పెయిర్ అసలు? వీళ్ళ పేరు గురించి మనం మాట్లాడుకునే ముందు ఫస్ట్ వాళ్ళ ఫ్యాన్ క్రేజ్ గురించి మాట్లాడుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం విజయ్కి రష్మికకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ వీళ్ళ ఇద్దరి కపుల్ అంటే వీళ్ళ కాంబినేషన్కి ఉండే ఫ్యాన్ క్రేజ్ ఇంకా ఎక్కువే. అవును. అండ్ వాళ్ళు ఎప్పుడు ఎయిర్పోర్ట్స్లో కనిపించిన ఆ పాపరాజీ పిక్చర్స్ కానీ వీడియోస్లో ఎవ్రీవన్ దే కీప్ టాకింగ్ అబౌట్ వాళ్ళ కపుల్ లేదా రూమర్స్ ఇలా మీరు పెళ్ళి అంటున్నారు ఏమంటారు రియాక్షన్స్ అని అన్ని అడుగుతూనే ఉంటారు. అవును. సో మనం వీళ్ళ పేరు గురించి మాట్లాడితే ఆన్ స్క్రీన్ వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన మూవీస్ చూసుకుంటే ఫస్ట్ గీతా గోవిందం. అవును. గీతా గోవిందం వాజ్ అ బిగ్ హిట్. మొత్తం వాళ్ళకి మంచి ఫేమ్ తీసుకొచ్చింది, మంచి స్టోరీతో వాళ్ళ కాంబినేషన్ కి అన్ని టైప్స్ ఆఫ్ ఆడియన్స్ ని కనెక్ట్ చేసిన సినిమా అది. అవును. ఫ్యామిలీ కానీ యూత్ కానీ అందరూ అసలు. అవును. అండ్ దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది డియర్ కామ్రేడ్ గురించి. అవును. అదొక మంచి యూత్ లవ్ స్టోరీ, దాంట్లో సాంగ్స్ కానీ వాళ్ళు నటించిన విధానం కానీ ఇదంతా కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అవును. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ రణబలి విచ్ ఇస్ రాబోతున్న ప్రాజెక్ట్ అన్నమాట. సో వీళ్ళ కాంబినేషన్ మనం చూసుకుంటే ఆన్ స్క్రీన్ 100% లైక్ చాలా బాగుంది. అంత పాజిటివ్ టాక్ వచ్చి లైక్ చూడముచ్చట పేరు అని చెప్పొచ్చు.